ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నేను ఇది అగ్రవాల్ అఖిల భారతీయ అగ్రవాల్ మహాసమ్మేళనంలో 2018 నుండి 23 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చేసిన 24కి నాకు ఇప్పుడు ఈ స్టేట్ సెక్రటరీ మన రాష్ట్రీయ సెక్రటరీగా ఇచ్చారు నాకు. తర్వాత ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ టోటల్ కలిపేసి మొత్తం 8 స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచేరి, తమిళనాడు, గోవా, అండమాన్ నికోబార్ మొత్తం 72 డేస్ ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. దానికి నాకు అంటే సంయోజక్ అయ్యా పెట్టిన తర్వాత అంటే ఈ యాత్ర అక్కడ నుండి స్టార్ట్ అవ్వాలా దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో నేను అంటే విశాఖపట్నంలో ఉంటున్నాను. విశాఖపట్నం మా కర్భూమి ఉంది. మా కర్భూమి నుండి ఈ యాత్ర స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మన టోటల్ దక్షిణ భారత్కి బాగా ఉంటుంది. నేను మా రాష్ట్రీయ మీటింగ్లో పెడితే అదే కూడా అక్కడికి ఓకే చేశారు. సో ఇప్పుడు ఆ రోజు కూడా మన దగ్గరికి వచ్చేసింది. రేపు మార్నింగ్ 22కి ఈ యాత్ర 8:54 మన విశాఖపట్నం నుండి స్టార్ట్ అవుతుంది. ఇది అంటే రామేశ్వరం 72 డేస్ తర్వాత రీచ్ అవుతుంది. మొత్తం ఇది అన్ని స్టేట్ కవర్ చేస్తున్నాం. అక్కడికి ఇది అంటే మన దక్షిణ భారత్ యాత్ర కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుండి మేము ఇదే అండమాన్ నికోబార్, గోవా సైడ్ కూడా తర్వాత వెళ్తున్నాం. ఈ యాత్రకి రేపు మార్నింగ్ 8 o'clock మన పూజ స్టార్ట్ చేసిస్తున్నాం. 8:44 ఈ రథం ఇక్కడ నుండి స్టార్ట్ అవుని చేసి అలా ఎందుకంటే 9 గంటల తర్వాత అంటే మన ఇది రాహుకాలం ఉంది చెప్పేసి టైం మనకి 8:54 ఉంది. సో 8:54కి ఇక్కడ నుండి మన యాత్ర స్టార్ట్ చేసిస్తున్నాం. ఈ యాత్ర ఇక్కడ నుండి ఫస్ట్ అంటే మన ఆశీర్వాదం తీసుకోవడానికి మన కృష్ణ టెంపుల్ వెళ్తుంది. కృష్ణ టెంపుల్ నుండి మన అక్కడ నుండి జిల్లా పరిషత్ దస్పల్లా హిల్స్ డాబా రాజస్థానీ సాంస్కృతిక మండలి నుండి యాత్ర స్టార్ట్ అవుతుంది. కృష్ణ టెంపుల్, గోఖలే రోడ్, పాండురంగపురం బీచ్ రోడ్, కిర్లంపూడి లేఅవుట్ అలాగా వెళ్ళేసి మళ్ళీ మధ్యాహ్నం 2 o'clock మన ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ భోజనం రెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 o'clock మనం మొదలు పెడుతున్నాం రేపు. అదే జీవీఎం ఆఫీస్ దగ్గర, తర్వాత డాబా గార్డెన్ తర్వాత మన రైల్వే స్టేషన్. సో ఈ విధంగా అంటే 3 days మొత్తం మన విశాఖపట్నంలో ఈ యాత్ర జరుగుతుంది. ఈ 3 రోజుల తర్వాత 25 తారీఖు తెల్లవారుగా విజయనగరం వెళ్తుంది. పూర్తి విజయనగరం ఉంటుంది. 26th విజయనగరం నుండి గేరివిడి, చీపల్పల్లి అవుని, నర్సనపేట నుండి నింబాడ వెళ్తుంది. నైట్ హాల్ట్ నింబాడ ఉంటుంది. 27th శ్రీకాకుళం నగర భ్రమణ ఉంటుంది. నగర భ్రమణ అయిన తర్వాత అక్కడ నుండి మేము కాకినాడ డైరెక్ట్ వెళ్తాము. ముందు ప్లాన్ చేసాం, మాత్రమే చాలా దూరం అయిపోతుందని చెప్పేసి నైట్ హాల్ట్ మన గాజువాక వచ్చేసి చేస్తున్నాం. నెక్స్ట్ 28th కాకినాడ ఉంటుంది. 29th కాకినాడ, 30th రాజమండ్రి తర్వాత అంటే మన 30 తారీఖు తాడ్పల్లిగూడెం, ఎల్లూరు నుండి విజయవాడ వెళ్తుంది. 30 తారీఖు నైట్ హాల్ తర్వాత 31st and 1st 2 రోజు విజయవాడ నగర భ్రమణ ఉంటుంది. 2 తారీఖు గుంటూరు. 2 తారీఖు కంప్లీట్ అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో 12 రోజు ఉన్న తర్వాత ఇక్కడ నుండి మేము 3 తారీఖుకి ఖమ్మంకి అంటే మన తెలంగాణ ప్రవేశిస్తున్నాం. అక్కడికి తెలంగాణ నుండి మహబూబ్ నగర్ వరకు మొత్తం కంప్లీట్ చేసేసి 19 తారీఖు లోపల కంప్లీట్ చేసేసి మహబూబ్ నగర్ నుండి 20 తారీఖు కర్నూలు, 21 తారీఖు శ్రీశైలం, 22 ఒంగోలు, 23 నెల్లూరు, 24 గుంటూరు, కాళహస్తి, 18th మన తిరుపతి దర్శనం అండ్ 26th తిరుపతి అండ్ అక్కడికి ఊరేగింపు ఉంటుంది. అండ్ 27th మన తిరుపతి నుండి తమిళనాడు వెల్లూరుకి ఎంట్రీ చేస్తున్నాం. సో ఈ విధంగా అంటే మన ఇది రూట్ ఫైనల్ చేసాం. ఈ 72 డేస్లో మన 18 రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ యాత్ర నగరానికి చాలా సహర్కి వెళ్తుంది. ఈ మధ్యలో కూడా అంటే ఈ సిటీస్ మధ్యలో కూడా ఏ సిటీస్ వస్తుంది వాళ్ళు మాకు పిలిస్తే అక్కడికి కూడా రథం వెళ్తుంది. ఈ 3 days ప్రోగ్రామ్ మనకి ఫైనల్ అయిపోయింది. ఈ జన్ ఆశీర్వాద్ యాత్ర అంటే అక్కడికి మన స్టాపేజ్ అవుతుంది. అదే కూడా అంటే ప్లానింగ్ ప్రకారం మీకు ఇస్తున్నాం దాంట్లో. సో ఆ విధంగా అంటే మన ద్వారా అంటే అందరికీ మన ఇది ఇంప్లిమెంట్ మనం చేసేవనుకోండి. చాలామంది అంటే దీంతో మహాలక్ష్మీజీకి వచ్చేసి పూజ చేసేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ జన్ ఆశీర్వాద్ రథ్ యాత్ర మాకు సక్సెస్ అవుతుంది. సో ఈ విధంగా అంటే టోటల్ ప్రోగ్రామ్ మీకు నేను చెప్తున్నాను.